రక్షకుడు అయిన ఆ యేసు ప్రభు నామన మన సువర్తమానం ప్రేక్షకులందరికీ వందనాలు. ఈ వారం మనము దేవుని చేతిలోని చేట అనే అంశం గురించి ధ్యానిస్తాము. సాధారణంగా చేట అంటే మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే అందరి వంటిలలో కూడా ఉంటది. ఒకప్పుడైతే బియ్యంలో రాళ్ళు ఎక్కువ ఉండేది కాబట్టి చెరిగి మరి ఆ రాళ్ళు సెపరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రాళ్ళైతే బియ్యంలో ఉండడం లేదు గానీ చాట అయితే ఉంటది. అందరికి తెలిసిందే. మరి పొలాల్లో, కళ్ళాల్లో చూస్తే కనుక సాధారణంగా ఈ పంటంతా చేతికొచ్చినాక, కట్ చేసినాక, ఆరబెట్టి, ఎండబెట్టి, కర్ర తీసుకొని కొట్టి, ఈ పొట్టు నుండి ఈ గింజలను సెపరేట్ చేయడానికి చేటలో వేసుకొని చెరుగుతూ ఉంటారు. చెరిగినప్పుడు గాలికి పొట్టంతా సెపరేట్ అయిపోతుంది. గింజలన్నీ చేటలో మిగిలిపోతాయి. అలా సెపరేట్ చేస్తారు గింజల్ని ఆ పొట్టు నుండి. అయితే మరి వాక్యంలో ఈ దేవుని చేతిలోని చేట అనే పదాన్ని ఉపయోగించింది బాప్తిస్మమిచ్చు యోహాను. ఈయన యేసయ్య రాకముందు ఆయన కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తూ ఇశ్రాయేలీలకు చెప్తూ ఉంటాడు. మీరు చేసినటువంటి పాపాలకు క్షమాపణ పొందండి, ప్రాయశ్చిత్తపడండి. నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తాను, మీకు బాప్తిస్మం తీసుకోండి అని చెప్తూ ఆ యోర్దాను నది తీరాన ఇశ్రాయేలీలకు బాప్తిస్మం ఇస్తుంటాడు. ఇస్తూ ఏం చెప్తాడంటే, నేనైతే మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. నేను కనీసం ఆయన చెప్పులు మోయడానికి కూడా పాత్రుడని కాను. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను సరిపోను. ఎందుకంటే నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు అని చెప్తాడు. యేసయ్య దేనితో బాప్తిస్మం ఇస్తాడండి? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. అయితే ఈ దినాలలో చాలా మంది కూడా నీటి బాప్తిస్మం తీసుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము సంగతి ఏంటి? ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందాలి. దేవుని ఆత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా, అగ్ని బాప్తిస్మం ద్వారా దేవుని శక్తిని పొందుతారు. అంతేకాదు, మనలో దేవుని ఆత్మ లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే దేవుడు అంటాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందాలి, లేకపోతే విడువబడతారు. అదే వాక్యం సెలవిస్తోంది కదా. అయితే ఇవన్నీ గమనించినటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా లైన్లో వచ్చి నిలబడతారు కూడా. ఏమని? మాకు కూడా బాప్తిస్మం ఇవ్వమని. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళనంటే ధర్మశాస్త్రం బాగా తెలుసు. అంతేకాదు, ఆ ధర్మశాస్త్రాన్ని కేవలం ఆచార రీతిగా మాత్రమే ఫాలో అవుతుంటారు. అంతేకాని దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. అందుకే వాళ్ళని చూసినప్పుడు యోహాను ఒకంత ఆశ్చర్యపోయి ఏమంటాడంటే, ఓ సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? కేవలం ఆచార రీతిగా పాటిస్తున్నటువంటి పరిసయ్యులను, సద్దూకయ్యులను యోహాను ఏమని సంబోధిస్తున్నాడండి? సర్ప సంతానమా అంటున్నాడు. అంతే కదా. బైబిల్ను కేవలం ఏదో మరి మామూలుగా ఫాలో అయితే సరిపోదు, కానీ మనము దేవునికి క్లోజ్గా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు మన జీవితం అనేది ఉండాలి, మన క్రియలనే ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టమైన వాళ్ళంగా మనం ఉండగలము. అందుకే వాళ్ళు సర్ప సంతానం అయ్యారు. ఇంకా ఏమంటున్నాడంటే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే రెడీగా ఉన్నది గొడ్డలి చెట్టు వేరున. అయితే ప్రతి చెట్టు కూడా కేవలం మంచి ఫలాలను మాత్రమే ఇవ్వాలి. మంచి ఫలాలు ఇవ్వని ప్రతి చెట్టు కూడా
నరికివేయబడుతుంది. అసలు ఫలాలే లేని చెట్టు కూడా నరికివేయబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ ఇంకో మాట చెప్తూ ఉన్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. దేవుని చేతిలో ఏమున్నదండి? చేట ఉన్నది. ఆ చేటతో దేవుడు ఏం చేస్తున్నాడు? తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, ఎలా శుభ్రం చేస్తున్నాడు? బాగా చెరుగుతున్నాడట. బాగా శుభ్రం చేసి కొంచెం కూడా పొట్టు రానియకుండా కేవలం గోధుమలు వచ్చే వరకు చెరిగి ఆ తర్వాత పొట్టులో పోస్తున్నాడు. అంటే జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ పొట్టంతా సెపరేట్ చేసి అగ్నితో కాల్చేస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. ఈ వచనం చాలా ముఖ్యమైనటువంటి వచనము, ఎంతో విలువైనది కూడా. ఎందుకు అనంటే ఈ వచనం అనేది తీర్పు దినానికి సంబంధించింది. పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా విషయాలు కొత్త నిబంధనలో ఉపమానాల రీతిలో ఉంటాయి. సాధారణంగా చదివితే అర్థం కావు. ఇక్కడ యోహాను కూడా ఉపమాన రూపంలోనే చెప్తూ ఉన్నాడు. అయితే ఆ తీర్పు దినాన ఆ సెపరేషన్ ప్రాసెస్లో ఉండేది మనందరము ఉన్నాము. మీరు నేను మాత్రమే కాదు, కానీ ఇంతకు ముందు పుట్టిన వాళ్ళు, ఇక ముందు పుట్టబోయే వాళ్ళు, ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ తీర్పు దినాన దేవుని ముందు నిలబడాల్సిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ సెపరేషన్, దేవుడు చేసేటటువంటి సెపరేషన్ ప్రాసెస్ లో గింజలలా ఉంటామా లేదా ఆ పొట్టులాగా ఉంటారా అనేది మ్యాటర్. ఒకవేళ గింజల్లాగా ఉంటే దేవుని రాజ్యంలో ఉంటారు. పొట్టులా ఉన్న వాళ్ళు అగ్నికి ఆహుతవుతారు. ఒక్కసారి కాదు, కానీ ఆరని అగ్ని. ఈ గింజల సెపరేషన్ ప్రాసెస్ గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే, చీటలో వేసి చెరుగుతారు. చీటలో వేసి చెరిగినప్పుడు గింజల నుండి పొట్టును వేరు చేస్తూ ఉన్నారు. అంటే ఆ పొట్టులో ఎలాంటి బలము లేదు, అది వేస్ట్, ఎందుకు పనికిరానిది, కాబట్టి అది సెపరేట్ అయిపోతుంది. గింజల్లో బలమున్నది కాబట్టి అవి నిలబడగలుగుతున్నాయి. చెరిగినప్పుడు వాటిని దేవుడు తన కొట్టులో పోస్తున్నాడు. అయితే మరి మధ్య రకంగా ఉన్నటువంటి గింజల పరిస్థితి ఏంటి? తాలు గింజలు అంటారు వాటిని. వాటిలో ఎలాంటి బలము ఉండదు. మరి అలాంటప్పుడు వాటి పరిస్థితి ఏంటి? అవి కూడా చెరిగివేయబడతాయి. కేవలం మేలైన గింజలు మాత్రమే సెపరేట్ చేయబడతాయి. తాలు గింజలన్నీ కూడా ఆ పొట్టుతో పాటుగా వెళ్ళిపోతాయి. ఇది గమనించాల్సినటువంటి విషయము. ఈ తాలు గింజలు ఎవరండి? ఎవరి గురించి మనం మాట్లాడొచ్చు? మధ్య రకం విశ్వాసులు. వీళ్ళు పూర్తిగా విశ్వాసంలో ఉన్నారా అంటే అది లేదు. పూర్తిగా అవిశ్వాసంలో ఉన్నారా అంటే ఆ కోవకు కూడా చెందరు. ఈ మధ్య రకం విశ్వాసులను, ఏ మాత్రం బలం లేకుండా ఉండి లేనట్టు ఉండేటటువంటి విశ్వాసులు. ఈ విశ్వాసులైతే చాలా ఎక్కువగా ఉన్నారు ఈ దినాల్లో. పేరుకు క్రైస్తవులం అంటారు, మేము యేసయ్యను నమ్ముతాం అంటారు, కానీ వాళ్ళు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఉన్నారా? నిజంగా సమస్యలు వచ్చినప్పుడు నిలబడగలుగుతున్నారా అంటే వాళ్ళ అంతంత విశ్వాసం అనేది వాళ్ళని నిలబడనివ్వదు. మరి ఈ కోవకు, ఈ తాలు గింజల కోవకు చెందినటువంటి విశ్వాసులందరూ కూడా సెపరేట్ చేయబడతారు. పొట్టుతో పాటుగా సెపరేట్ చేయబడతారు. సాధారణంగా కళ్ళంలో చూస్తే గింజలు బాగానే ఉంటాయి, పొట్టు బాగానే ఉంటుంది. అంటే 50-50% ఉంటాయి. నిజంగా దేవుడు సెపరేట్ చేయాల్సిన రోజున, ఆ తీర్పు దినాన, ఈ మేలైన గింజల్లాగా ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు. తాలు పొట్టు ఎక్కువగా ఉండిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే మేలైన గింజల్లాగానే ప్రతి ఒక్క విశ్వాసి కూడా బలపడాలి. ఏ విధంగా బలపడాలి? సాధారణంగా పొలాల్లో గమనించినట్లయితే మొదటగా
గింజలను వేసినప్పుడు బాగా ఆ పొలాన్ని దున్ని రాళ్ళు లేకుండా ఏరేసి ఆ నేలను చదిని చేసి కొంత ఏరియాలో ఈ మడులేసి గింజలేసి నీళ్ళతో తగినంత మోతాదులో నీళ్లు వేస్తూ వాటిని స్పెషల్ కేర్ తీసుకొని ఆ గింజలు మొలకలు వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడతారు. ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఏం చేస్తారంటే వాటిని తీసుకెళ్ళి పొలంలో మంచిగా నాట్లేస్తారు. నాట్లేసినాక ఇంకా అక్కడ వేరే రకం కేర్ ఉంటుంది. ఆ మొక్కలకు తగినంత నీళ్ళని ఇస్తుంటారు. ఆ మొక్కకి ఎంత నీళ్ళు కావాలనో అంత నీళ్ళని ఇస్తూ, అంతే నీళ్ళతోనే అది పెరగదు కదా, దానికి మంచి పోషకాలు ఉండాలి, న్యూట్రియన్స్, మినరల్స్ ఉండాలి. అప్పుడే ఆ మొక్క బాగా ఎదుగుద్ది. అందుకే దానికి టైం టు టైం ఎరువేస్తారు. అంతేకాదు చీడ పీడలు పట్టకుండా పెస్టిసైడ్స్ చల్లుతారు. అట్లా ఒక మొక్కకు నీళ్లు, ఎరువు ఇస్తూ ఎదగడానికి చీడపీడలు పట్టకుండా జాగ్రత్తగా పెస్టిసైడ్స్ చల్లుతూ ఆ మొక్క ఎదగడానికి ఒక రైతు ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు కదా. అప్పుడే ఆ చెట్టు ఏమవుతుందండి, పచ్చగా ఎదుగుద్ది. దానికి బలమైనటువంటి కాండం ఉంటది, పచ్చనైనటువంటి ఆకులు ఉంటాయి, బలమైనటువంటి గింజలు ఉంటాయి. ఎంత రైతు కేర్ తీసుకుంటాడో అంత మంచి ఫలవంతమైనటువంటి పంటను పండిస్తాడు. అంత బలమైనటువంటి గింజలు ఉంటాయి. అట్లా కాకుండా మరి ఆ కేర్ తీసుకోకుండా ఆ మొక్క పెట్టినాక ఒక రోజు నీళ్లు పెట్టి ఓ రోజు నీళ్లు పెట్టక చెట్లను సగం ఎండబెట్టి అవి సరిగా ఎదగక మరి బలమైనటువంటి కాండం ఉండక ఆకులు వస్తూ ఆ వచ్చినా గాని వాడిపోతూ గింజలు ఎదుగుతూ అది నిర్లక్ష్యంగా పెంచేటటువంటి పంట. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ గింజలు బలమైనటువంటి గింజలు ఉండవు, తాలు గింజలు ఉంటాయి, ఆ ఆకులు ఆ కాండాలు మొత్తానికి ప్రొడక్షన్ అనేది బలహీనంగా ఉంటుంది. మరి అదే విధంగా క్రైస్తవులుగా మనం ఆరాధించేది ఆత్మదేవుణ్ణి. అందుకే ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ను ఆరాధించాలి. అంతేకాదు తీర్పు దినాన మన ఆత్మీయ దేహాలు తీర్పులో నిలబడతాయి. అందుకే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. అందుకే మన ఆత్మలకు కూడా ఆహారం కావాలి. ఆహారం ఎలా వస్తుంది, వాక్యం ద్వారా వస్తుంది. అందుకే యోహాను 1:1 ఏం చెప్తుందంటే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మన చేతిలో ఉన్నటువంటి వాక్యమే దేవుడు. అందుకే ప్రతి దినము మనము వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడి యొక్క మనసు అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. అంతేకాదు దేవుని యొక్క నియమ నిబంధనలు తెలుస్తాయి. అవి చదువుతున్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలో అర్థమవుతుంది. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానాల ద్వారా మనము ఎలా జీవించినప్పుడు దేవుడిచ్చేటటువంటి వాగ్దానాలను, దేవుడిచ్చేటటువంటి భరోసాను పొందుకోగలమో అర్థమవుతుంది. మొత్తం మీద వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు మన ఆత్మకు కూడా నీళ్లు కావాలి. మన ఆత్మలు కూడా దాహాన్ని కలిగి ఉంటాయి. ఆ నీరేంటంటే దేవుడు ఇచ్చేటటువంటి, ఆ యేసయ్య ఇచ్చేటటువంటి జీవజలం. మరి ఆ జీవజలాన్ని ఎలా పొందుకుంటామంటే మనలో ఉండేటటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి జీవజలాన్ని పొందుకుంటాము. ఎఫెసీ 2వ అధ్యాయము 6వ వచనంలో చెప్పిన విధంగా ఆయనలో వేరుపారి నిలకడలేని విశ్వాసం కాకుండా స్థిరమైన విశ్వాసంలో యేసయ్యతో అంటకట్టబడినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? ఈ విషయంలో యోహాను 2 చోట్ల చెప్పాడండి. యేసయ్య ఇచ్చేటటువంటి జీవజలం గురించి యేసయ్య ఏం మాట్లాడాడో చూద్దాము.
యోహాను సువార్త 37వ అధ్యాయము 38, 39 వచనాలను గమనించితే, నాయందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యేసయ్య యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ కడుపులో నుండి జీవ నదులు పారుతాయటండి. అంటే దేవుడు ఇచ్చేటటువంటి జీవజలం అనేది వాళ్ళ నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జీవజలం అనేది ఎల్లప్పుడూ పారేటటువంటి ఒక ఊటలాగా ఉంటుంది. అయితే తర్వాత వచనంలో చెప్తున్నాడుగా, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళ నుండి జీవజలం అనేది ప్రవహిస్తూ ఉంటుంది, జీవనదులు అనేవి ప్రవహిస్తాయి అనేది చెప్తున్నాడు. దీనికి ఇంకొంచెం క్లారిటీ కోసము యోహాను సువార్త 4వ అధ్యాయము గమనించినట్లయితే, అక్కడ యేసయ్యకు సమరయ స్త్రీకి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం చూస్తాం. యేసయ్య ఆ ఎండ సమయంలో ఒక్కడే ఆ సమరయ స్త్రీ బావిలో నుండి నీళ్లు చేరుకుంటున్నప్పుడు చూసి అక్కడ కూర్చొని అడుగుతాడు, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వు అన్నప్పుడు ఆమె అంటది కదా, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, యూదులు సమరయులతో స్నేహం చేయరు కదా, అలాంటప్పుడు సమరయ స్త్రీ అయిన నన్నెందుకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావు అన్నప్పుడు దేవుడు ఏమంటాడో చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం గమనించినట్లయితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నా ఆత్మ దాహాన్ని తీర్చడానికి దేవుని వరాన్ని నాకివ్వు అని నువ్వు నన్ను అడిగినట్లయితే నేను నీకు జీవజలాన్ని ఇస్తాను వరంగా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే లోతైన విశ్వాసంలో వేరుపారి ఉంటారో, ఎవరి ఆత్మలైతే దాహాన్ని కలిగి ఉంటాయో వాళ్లకు దేవుని వరాన్ని ఇస్తాడట. ఏమిస్తాడు? దేవుని ఆత్మను వరంగా ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ కడుపులో నుండి జీవ నదులు పారతాయి. అంటే దేవుని యొక్క వరాలనేవి వాళ్ళ నుండి ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ దేవుడి వరాల ద్వారా, అది ఏ వరమైనా కావచ్చు, సంఘం యొక్క క్షేమానికి, సంఘం యొక్క అభివృద్ధికే కదా. అవి ప్రవచన వరమైనా కావచ్చు, విడుదల వరమైనా కావచ్చు, స్వస్థత వరమైనా కావచ్చు. అది ఏదైనా కానీ దేవుని యొక్క సంఘం బాగుపడడానికి, విడుదల కలగడానికి, ఇంకంతేకాదు దేవుడి నుండి మార్గదర్శకాన్ని పొందుకోవడానికి దేవుడి యొక్క ఆత్మ అనేది పనిచేస్తూ ఉన్నది. వాళ్ళ ద్వారా ఇతరులకు వెలుగు అనేది వస్తుంది, దేవుని వెలుగును చూస్తారు. అందుకే ఎవరైతే ఆత్మదాహాన్ని కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, పూర్తి నిండైన విశ్వాసంలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వాళ్ళు దేవుని వరాలతో, దేవుని ఆత్మతో, దేవుని ఆత్మీయ వరాలతో నింపబడతారు. వాళ్ళు బలంగా, ఏపుగా ఎదిగేటటువంటి మొక్కల్లాగా బలిష్టమైనటువంటి గింజల ఉత్పత్తి చేస్తారు. ఆత్మలో బలమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంతేకాదు, చీడపీడల లాంటి దురాత్మల అటాక్లు ఎలా ఉంటాయి? రోగాల రూపంలో ఉంటాయి, కష్టాల రూపంలో ఉంటాయి, లేమిడి రూపంలో ఉంటాయి, బాధల రూపంలో ఉంటాయి, బంధింపబడిన వారి రూపంలో ఉంటాయి. అవి ఏవైనా కానీ
మనం నిండైన విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు, ప్రార్థనలో బలవంతులంగా ఉన్నప్పుడు దేవుడి యొక్క రక్షణను మనం పొందుకుంటాము. అవసరమైతే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ధరించి ఆ సాతానుడిని ఎదుర్కొంటాము, వాడిని ఓడిస్తాము. ఎప్పుడైతే మన ఆత్మకు ఆహారము వాక్యం రూపంలో ఎప్పుడూ కూడా ఫీడ్ చేస్తూ, అంతేకాదు నీరు జీవజలాన్ని ఎప్పుడూ కూడా మన ద్వారా ప్రవహింపజేస్తూ, దేవుడితో ప్రార్థనలో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆత్మలో మనం ఎంతో బలవంతులుగా ఉంటాము. అయితే మరి ఆ గాలికి చెదిరిపోయే పొట్టు లాంటి వాళ్ళు ఎవరు అంటే అవిశ్వాసులు, దుష్టులు, దుర్మార్గులు. వీళ్లకు వాక్యం అనేదే ఉండదు. లేదా మొక్కుబడిగా వాక్యం చదువుతారు. 5 నిమిషాలు వాక్యం, 10 నిమిషాలు వాక్యం చదువుతారు. ప్రార్థనా జీవితం ఉండదు. ఒక కంటిన్యూస్ ప్రేయర్ లైఫ్ అనేది వీళ్ళకు ఉండనే ఉండదు. దేవుడి మాటలు వీళ్ళకు చెవికెక్కవు, పెడ చెవిన పెడతారు. మరి వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే దొంగతనము, హత్యలు, వ్యభిచారము, తాగుబోతులుగా జీవించడము, నిర్లక్ష్యంగా ఉండేటటువంటి జీవితము, పిసినారి వాళ్ళలాగా ఉండేటటువంటి జీవితము, అబద్ధాలు పలకడము, ఇవన్నీ కూడా వీళ్ళలో ఉంటాయి. మొదటగా ఇలాంటి వాళ్ళే దేవుని చేత తిరస్కరింపబడతారు, ఆరని అగ్నికి ఆహుతవుతారు. అయితే మరి తాలు రకం వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 41వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడి యొక్క తీర్పు మనం చూస్తూ ఉంటాము. ఆయన నీతిమంతులను అవినీతి పరుల నుండి వేరు చేస్తాడు. నీతి పరులతో ఆదినాన ఈ విధంగా అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అయితే నీతిమంతులు అంటున్నారు, దేవా మేము ఇవన్నీ ఎప్పుడు చేసినాము అన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అయితే దేవుడు ఇప్పుడు లిస్ట్ లో చెప్పినటువంటి పనులన్నీ కూడా చెయ్యని వాళ్ళతో ఏమంటున్నాడంటే, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. అందుకు వాళ్ళు అంటున్నారు, దేవా నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చినాము, మేము నీకు ఎప్పుడు చెయ్యలేదు అని అడిగినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడే వాళ్ళ దగ్గరికి రావాలి, దేవుడికి మాత్రమే వాళ్ళు చెయ్యాలి, వాళ్ళ తోటి వాళ్లకు వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళు మాత్రం స్వార్థంగా జీవించాలి, వాళ్ళ కొరకు వాళ్ళు మాత్రమే జీవించాలనేది ఉద్దేశం. నిజానికి చెప్పాలనంటే ఇప్పుడు ఈ లోకంలో మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే సాధారణంగా అందరూ దాదాపుగా అట్లనే ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడం అనేది కామన్ అయిపోయింది. అది అందరూ కూడా యాక్సెప్టబుల్ లివింగ్. కానీ ఈ లోక నియమాలు పరలోక నియమాలకు విరుద్ధంగా ఉంటాయి. అందుకు మనము చాలా భయం కలిగి జీవించాలి. అంతేకాదు ఆ లిస్టులో ఉన్న విధంగానే మనం జీవించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ విషయంలో నేను ఒక సాక్ష్యం చెప్పాలి. జనరల్గా
నాకు ఒక అలవాటు ఉండేదండి. ఏంటనంటే నా బట్టలు, మా వారివి, పిల్లలవి గాని బట్టలు కొంచెం పాతగయినప్పుడు అన్నీ ఒక దగ్గరే గ్యాదర్ చేసి పెట్టేదాన్ని. మా అపార్ట్మెంట్‌కి పాత బట్టలు తీసుకొని స్టీల్ సామాన్లు ఇచ్చేటామె ఒకామె వచ్చేది. ఇగ అందరి ఇళ్ళలోకొచ్చి అడుగుతూ ఉండేది. సో, నా దగ్గరకొచ్చినప్పుడు ఇక నాకేంటి అనంటే వాళ్ళను వీళ్ళని అడిగి పని వాళ్ళను ఇవ్వాలి అనంటే కొంచెం నాకేదో హెడ్‌ఏక్ లాగా అనిపిచ్చేది. అన్నీ దాసిపెట్టి రాంగానే ఆమెకు ఆ బట్టలిచ్చేసి ఆమె ఇచ్చిన స్టీల్ సామాను తీసుకునేదాన్ని. ఒకసారి నేను అట్లనే బట్టలన్నీ సర్దుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు యేసయ్య, "ఇక నువ్వు మారవా? ఇంక నువ్వు మారవా?" అంటున్నాడు. ఏం మారాలి దేవా నేను అనన్నప్పుడు బట్టలను చూపిస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయినా, అమ్మో! ఈ విషయంలో దేవునికి కోపమొచ్చింది గదా! అనుకున్నా. యాక్చువల్‌గా ఆ రోజుల్లో నాకు బైబిల్ ఇంత బాగా తెలియదు. సో, దాని ప్రకారం ఇలా చేస్తే తప్పని గూడా నాకు తెలవదు. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దు అని అన్నాడో, ఆ దినం నుండి కూడా అందరు పని వాళ్ళని వెతికి బట్టలు వాళ్ళకివ్వడం అనేదని నేను చేసేదన్నట్టు. ఇక్కడ వాక్యంలో అంటున్నాడు గదా! నేను దిగంబరినై ఉంటిని. నాకు బట్టలివ్వలేదు. బట్టలనేవి ఉన్నాయి. పేదవాళ్ళకి జూసి ఇవ్వాలి. అది నాకు దేవుడు నేర్పిండండి. అయితే బట్టలు వేరే వాళ్ళకిచ్చేటప్పుడు జాగ్రత్త పడాలి. ఆ బట్టలకు, మనకు ఉన్నటువంటి కనెక్షన్‌ను తీసేయాలి. లేదంటే స్పిరిట్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. కాబట్టి దేవా స్పిరిట్ రెల్మ్‌లో మరి ఈ బట్టలకు నాకున్నటువంటి కనెక్షన్‌ను తీసేయండి నాయనా. ఈ బట్టలతో ఇప్పటి నుండి నాకింక ఎలాంటి సంబంధం ఉండకుండా చెయ్యండని చెప్పి దేవుడికి ప్రార్థించి, ఆ తర్వాతనే మనం బట్టలు వేరే వాళ్ళకివ్వాలి. ఇంకా కొంతమందుంటారు. వాళ్ళు మేము చాలా విశ్వాసులము. తప్పకుండా మేము పరలోకానికెళ్తాము. దేవుడి యొక్క వరాలనేవి మాలో పనిచేస్తున్నాయి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక్కటికి 10 సార్లు. ఎందుకంటే ఎవ్వరు కూడా పరలోక రాజ్యం అనేది మిస్ కాకూడదు. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఇలా అంటాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే కేవలం దేవుని నియమాల ప్రకారం మాత్రమే జీవించే వాళ్ళు పరలోక రాజ్యానికి చేరతారు అని యేసయ్య చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమంటారంటే, ఆ దినాన అంటే తీర్పు దినాన ఏమంటారట, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అని తీర్పు దినం గురించి యేసయ్య చెప్తుండు. ఆ రోజు వీళ్ళట్లా అంటారు. అప్పుడు నేనేమంటానో తెలుసా అని అంటున్నాడు యేసయ్య. నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని యేసయ్య మనతో చెప్తూ ఉన్నాడు కదా! మరి ప్రవచిస్తూ ఉన్నటువంటి ప్రాఫిట్స్ కూడా కొంతమంది ఆ నరకానికి వెళ్తారు. ఆ ఆరని అగ్నిగుండానికి వెళ్తారని యేసు ప్రభు చెప్తున్నాడు కదా! ఎందుకు వెళ్తారు? నేను ఉచితంగా ఇచ్చి తిని మీరు వాటిని ఉచితంగానే వాడాలని చెప్పి దేవుని యొక్క వరాల గురించి చెప్తే వీళ్ళేం చేస్తున్నారు? స్వార్థానికి, డబ్బులకు అర్ధగంటకు 20,000, 30,000, 40,000 తీసుకుంటూ ఉన్నారు. విడుదలలకు కూడా చార్జ్ చేస్తున్నారు. అంతేకాదు కనీసము ప్రార్థిస్తే కూడా డబ్బులు చెల్లించాలట. దేవుడు వాళ్ళకి ఇవన్నీ చేయమని చెప్పకున్నా, మరి దేవుని యొక్క సంఘం యొక్క అభివృద్ధికి, దేవుని బిడ్డల యొక్క వెల్ఫేర్ కోసమని దేవుడు తన వరాలనిస్తే, మరి విశ్వాసుల బాగు కోసమేమో గాని తమ సొంత బాగు కోసమని దేవుడిచ్చినటువంటి వరాలను ఉపయోగించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ అక్రమం చేస్తున్నారు అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కదా! అలాంటి వాళ్ళు దేవుడిచ్చినటువంటి వరాలతో ఎంత గొప్ప షార్ప్ షూటర్ లాగా ప్రొఫెసీలు చెప్పినా గానీ, ఎంత గొప్ప విడుదలలు చేసినా గానీ, ఒక దినాన అవన్నీ కూడా వ్యర్థమవుతాయని దేవుడు చెప్తున్నాడు.
తాము దేవుని చేత గొప్పగా వాడబడుతున్నాము, దేవుని వరాలు చాలా గొప్పగా తమ ద్వారా వాడబడుతున్నాయి అనుకొని వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. చనిపోయిన తర్వాతనట నరకంలో వాళ్ళకు వెల్కమ్ చెప్తారట. అక్కడ వాళ్ళు సాతాను చేత శిక్షలు పొందుతారు. ఆ తర్వాత దేవుడు వేసేటటువంటి నిత్య నరకాగ్నికి ఆహుతి అవుతారు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా తాలు గింజలు లాంటి వాళ్ళు, బలం లేని గింజలు లాంటి వాళ్ళు, కానీ తాము బలవంతులమంటూ తమను తాము మోసం చేసుకునేవాళ్ళు. దేవుని చేతిలో ఒక చేట ఉన్నది. ఆ చేట ద్వారా చెరిగినప్పుడు మరి మీరు పొట్టులాగా ఉంటారా, తాలు గింజల్లాగా ఉంటారా, లేదు ఫలవంతమైనటువంటి బలమైన గింజల్లాగా ఉంటారా? అది ఈ దినాన, ఆ రోజున ఎలా ఉండాలనో ఈ దినాన్నే మనం నిర్ణయించుకోవాలి. ఆ ప్రకారమే జీవించాలి. అలాంటప్పుడు మాత్రమే పరలోక రాజ్యం అనేది మనకు సాధ్యమవుతుంది. ఆ విధంగా మీరందరూ ఉంటారని భావిస్తూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.